అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఒక చిన్న వార్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద జరిపిన దాడుల్లో 400 మంది దాకా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ చనిపోయారని చెప్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో బార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ గీతను గీసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ దీనికి ఒప్పుకోలేదు. ఈ బార్డర్ ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తెగ ప్రజలు ఉండేవారని, ఈ బార్డర్ ప్లస్ మాది అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అని ఫెన్సింగ్ కూడా వేసేసింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ పదే పదే ఈ బార్డర్ ఫెన్సింగ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని ఏ కనికరం లేకుండా తరిమి కొడుతూ ఆఫ్ఘనిస్తాన్కి పంపించేశారు. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, పదే పదే ఆ ఉగ్రవాద సంస్థలు మా మీద దాడులు జరుపుతున్నారు, వాళ్ళని అప్పగించాలని ఆఫ్ఘనిస్తాన్ని చాలాసార్లు కోరాము. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మా దగ్గర ఉగ్రవాద సంస్థలే లేరని చెప్తున్నారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదై పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్తో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక రీహాబిలిటేషన్ సెంటర్ మీద అటాక్ చేసింది. పాకిస్తాన్ జరిపిన అటాక్లో 400 మంది దాకా చనిపోయారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం మేము ఉగ్రవాద సంస్థల మీద మాత్రమే దాడి చేశామని చెబుతున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.